నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసే కోవట్లపై ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలా కోవట్ రాజకీయాలు చేసేవారిని ఒంగోపెట్టి తన్నుతా అంటూ టీడీపీ నేత చింతకాయల విజయ్ ప్రత్యర్థులు ఉద్దేశించి ఒక తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్య వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్య పరమార్థం రాజకీయాల్లో మగతనంతో రాజకీయం చేయాలని హెచ్చరిస్తూ ప్రత్యర్థి పార్టీలపైన ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలుగా వీడియో రూపంలో వైరల్ అయింది. ఈ తరహా మాటలు విజయ్ కంటే ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి వినిపించాయి. సుమారు 70 నియోజకవర్గాల్లో పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీకి సహకరిస్తున్న ధోరణి ఉందనే నివేదికల నేపథ్యంలో బాధ్యులపైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ జెండా మోస్తూ వెన్నుపోటు పొడిచే వారిని వదిలిపెట్టనని, కుక్కమూతి పిందెలను ఏరి పారేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో రాజంపేట, తంబాలపల్లె వంటి నియోజకవర్గాల్లో వైసీపీతో లాలూచీపడి వారిపై స్థానిక కార్యకర్తలు, నేతలు అసంతృప్తితో ఉన్నట్లు నివేదికలున్నాయి. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కూడా కూటమిలో కోవట్ల వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ బలహీనపడిందని భావించిన కొందరు నాయకులు వైసీపీ వైపు మొగ్గు చూపారని, బూత్ స్థాయి బలోపేతం పైన కోవట్లు నిఘా పెడుతున్నారని అంచనా వేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల బూత్ స్థాయి నాయకులు పనితీరు పరిశీలించి కోవట్లుగా తేలిన వారిని తొలగించే ప్రక్రియలో పార్టీ నాయకత్వం ఉంది. మంత్రి పార్థసారథి కూడా పార్టీ కేడర్ జాగ్రత్తగా ఉండాలని, కోవట్లు పార్టీలో చేరి విభేదాలు సృష్టిస్తున్నారని హెచ్చరించారు. అనేక నియోజకవర్గాల్లో పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు బాధితులకు అండగా ఉండటం లేదని రిపోర్ట్లు అధినేత చంద్రబాబుకు అందాయి. గత ఎన్నికల్లో తంబాలపల్లిలో టికెట్ పొందిన దాసరపల్లి జయచంద్రారెడ్డి వైసీపీ కోవట్టని అప్పట్లో విమర్శలు వచ్చాయి. కాగా ఇటీవల ఆయన్ను కల్తీ మద్యం కేసులో ప్రమేయం ఉన్నందున పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు లేదా పార్టీలో ఉంటూ లోపాయకారి ఒప్పందాలు చేసుకునే వారిపైన టీడీపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్టీలో పదవులు తీసుకున్న వారు చాలా బాధ్యతగా వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెప్తుంటారు. పదవులు తీసుకున్న వారిని 3 నెలలు పరిశీలిస్తా, మీ పనితీరు మెరుగుపడకపోతే పక్కన పెడతా, కొత్త వారికి అవకాశం ఇస్తా అన్నారంటే పార్టీ పైన పట్టుకి చంద్రబాబు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కష్టపడే వారికే పదవులు, ప్రోత్సాహం ఉంటాయి. అంతర్గత గొడవలు, ఆధిపత్య పోరు వద్దు. బూత్, యూనిట్, క్లస్టర్ ఇలా ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన, కోర్టులుగా ఉండి విమర్శలు చేసినా ఊరుకోబోము అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనితీరు మార్చుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీ పదవుల్లో చంద్రబాబు సమతుల్యత సాధిస్తూ ఉంటారు. జన నిష్పత్తి ప్రకారం బీసీలకు 37.2, ఓసీలకు 31.9, ఎస్సీలకు 19.6, మైనార్టీలకు 7.4, ఎస్టీలకు 3.9% చొప్పున పదవులు కట్టబెట్టారు. అన్ని వర్గాలకు న్యాయం చేశారని అందరిలోని ఉంది. దీంతో వారంతా పార్టీ కోసం పనిచేస్తున్నారు.
పార్టీ పెట్టి 44 ఏళ్ళైంది. సగటున 46 ఏళ్ల వయసు ఉన్నవారికే నాయకత్వం అప్పగిస్తున్నారు చంద్రబాబు. ఎవరికి ఏ పదవి ఇచ్చినా కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటున్నారు. సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, అంతర్గత సర్వేల్లో టీడీపీలో కీలకంగా మారుతూ ఉంటాయి. అండ్ పార్టీ కంటే ఏది ముఖ్యం కాదు, ఎవరు నిర్లక్ష్యం వహించినా పక్కన పెడతానని చంద్రబాబు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. ఏపీలో టీడీపీకి వైసీపీకి ఎంతో తేడా కనిపిస్తుంది. వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల కంటే అనుకూలమనే ముద్రపడిన వారితోనే ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. ఇంటి దొంగల్ని ఆ ఈశ్వరుడైనా పట్టలేరని పెద్దలు ఊరికే చెప్పలేదు. వైసీపీలో ఇంటి దొంగలు లెక్కే లేదు. ఈ మాట అన్నది ఎవరో కాదు, మాజీ ఎంపీ, వైసీపీలో నెంబర్ 2గా భావించిన విజయసాయిరెడ్డి. పార్టీలో కోటరీల గురించి పదే పదే చెబుతున్నా జగన్ మాత్రం మారడం లేదనేది బహిరంగ విషయం. ఇటీవల లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరై అనంతరం వైసీపీ మాజీ ముఖ్యనేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర కామెంట్స్ చర్చనీయాంశం అయిపోయాయి. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి వెళ్ళిపోయారు అంటే ఆ పార్టీ విధానాలు నచ్చకపోవటం వల్లే అనేది సుస్పష్టం. అయితే విజయసాయిరెడ్డి మాటల్ని లోతుగా అధ్యయనం చేసేవారికి అనేక అంశాలు అయితే తెలుస్తాయి. జగన్ చుట్టూ కోటరీ వల్లే నష్టం జరుగుతుందని సాయిరెడ్డి ఆవేదన చెందుతున్నారు. ఈ కోటరీ ఉంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఈ కూటమి కొనసాగితే జగన్ అధికారంలోకి రాలేరు. తగిన వ్యూహాన్ని ఇచ్చి అండ్ అమలు చేసే వారు కోటరీలో లేరు. జగన్ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన. 2019 వరకు వైసీపీలో తానే నెంబర్ 2గా ఉన్నానని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారు. జగన్ మనసులో కూడా అదే స్థానం ఉంది అనేవారు. సాధారణంగా కీలక స్థానాల్లో చోటు దక్కించుకున్న వాళ్ళు అవమానాలను కూడా భరిస్తూ ఉంటారు. సొంత వ్యక్తుల్ని పక్కన పెడుతూ ఉంటారు. వాటికి మించి పార్టీకి ప్రయోజనం కలగాలని ఆ తరహా నేతలు భావిస్తారు. వైసీపీలో పరిస్థితి మిగిలిన రాజకీయ పార్టీల కంటే చాలా భిన్నమైంది. అక్కడ అన్ని వర్గాల కంటే కొన్ని వర్గాలకే అధిక ప్రాధాన్యత ఉంటుందనేది అందరికీ తెలిసిందే. టీడీపీలో సామాన్య కార్యకర్త అధినేత అనే చెప్తారు. కానీ వైసీపీలో మాత్రం జగన్ చుట్టూ ఉన్న నేతలే తామే సర్వస్వం, తమ మాటే శాస్త్రం అన్న రీతిలో ఉంటారు. వైసీపీ హయాంలో పదవులు పొందిన వారంతా కనిపించకుండా పోతారు. వైఎస్ జగన్ వైసీపీపై ప్రేమతో కాకుండా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారన్న కోపం వైసీపీలో ఉంది. విజయసాయిరెడ్డి పేరు చెప్పలేదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారన్నది ఒక బహిరంగ రహస్యం. తమ అస్తిత్వం కోసం సజ్జల పార్టీకి పనికిరాని వాళ్ళందరినీ ప్రోత్సహిస్తుంటారన్న విమర్శలు కూడా ఉన్నాయి. తాడేపల్లిలో మంచిగా ఉంటూ వైసీపీ పెద్దల పరిచయాల్ని అడ్డగోలుగా వాడుకోవడం పైన పార్టీ మెలకువతో వ్యవహరించాలంటున్నారు. ఒక వ్యక్తిని చేరదీయటం వల్ల 100 మందికి దూరమయ్యే ప్రమాదాన్ని నివారించాలి. టీడీపీలో ప్రత్యేకంగా కొందరికి అధిక ప్రాధాన్యత, మరి కొందరికి లేకపోవడం అనే ప్రశ్న అయితే అసలు ఉండదు. లోకేష్ సైతం తాను కార్యకర్తగానే చెప్పుకుంటారు. అందరికీ బాసు చంద్రబాబు అని అనడంతో పాటు అందుకు తగ్గట్టు వ్యవహరిస్తూ ఉంటారు. జగన్ కోటరీ పైన విమర్శలు వచ్చినట్లుగా ఏనాడు చంద్రబాబు కోటరీ అనే మాట వినిపించకపోవటాన్ని మనం గమనించవచ్చు. చంద్రబాబుకు సలహాలని, సూచనల్ని 4 గోడల మధ్యనే, నిర్ణయాలన్నీ చంద్రబాబే స్వయంగా వెల్లడిస్తారు. వైసీపీలో ఇందుకు పూర్తిగా విరుద్ధమనే చెప్పాలి. 4 గోడల మధ్య సజ్జలకు లేదా పార్టీ ముఖ్యులకు వైఎస్ జగన్ ఏవైనా చెప్తారు. వైసీపీలో ప్రజాస్వామ్యం లేదు అంటారు. ఇది ఒక పచ్చి నిజం. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని అందుకే అంటూ ఉంటారు. 3 పార్టీలతో కూడిన కూటమిని ఎన్నికల్లో ఎదుర్కోవటం జగన్ వల్ల కాదనే అభిప్రాయం ఉంది. జగన్ చెప్పింది చేయరు, చంద్రబాబు చేసింది చెబుతారు. చేయాల్సిన దానికి ప్రణాళికబద్ధంగా ఎలా చేస్తామో కూడా వివరిస్తారు. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నా అవసరమైతే కార్యకర్తల మధ్యనే కూర్చుని వారి అభిప్రాయాలు తెలుసుకోవటం చంద్రబాబు స్పెషాలిటీ. ఇలాంటి ధోరణి వైసీపీలో కనిపిస్తుందా అంటే డౌటే అని చెప్పాలి. ఎంత ఎదిగినా, ఎంత ఉన్నత పదవిలో ఉన్నా ఒదిగి ఉండటం అంటే ఏంటో చంద్రబాబును చూసి అందరూ నేర్చుకోవాల్సిందే. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.